Minister for HRD for this review on preparedness for International Day of Yoga on June 21st, 2024. Extend my warm welcome to Honorable Civil Aviation Minister, District in charge Minister Sir, Revenue Minister Sir, Minister for Home, Minister for Women and Child Development, representatives from the different political parties, and all the senior colleagues, Andhra University, and other district officials for this review meeting by the Honorable Group of Ministers on the preparation. Welcome to all the Honorable Ministers, People's Representatives and Officers. 15 minutes presentation on how the WISAC, and then we have all the nodal officers from various departments who are gathered here. ఏదైతే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరెన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరెన్. ఒక పక్కన సముద్రం ఉంది, బీచ్ ఉంది, రోడ్ ఉంది. మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఈవెంట్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డెలివర్. All the coordination, cooperation that the Honorable Prime Minister is extending to our state is the bare minimum that we all should do for it. So I request and expect all of us to give it our best. We all should be positioned here. This is not merely a job, it is with commitment and passion that we should make it one of the largest and best ever. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు. అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. నేను ఇక్కడ చాలామంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చేసి చాలామంది ఉన్నారు. యోగా వల్ల మెంటలీ, ఫిజికల్లీ చాలా ఫిట్ అవుతారు. అదే ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చే డైరెక్షన్. సో పార్టీల అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ యోగా డేని జయప్రదం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను ఆల్రెడీ ఇది 4th or 5th మీటింగ్ నేను అందరూ అటెండ్ అవుతున్నాను. కలెక్టర్ గారు done some extraordinary work in terms of mapping the entire thing, but that is still on paper. The real test starts from 19th, 20th, 21st. So ఎవరైతే ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని వస్తున్నారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించాలి. వాళ్ళకి తిరిగేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. వాళ్ళకి అవసరమైన బ్రేక్ఫాస్ట్ అన్నీ చూసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మనం రీసెంట్గా చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో స్టాంపీడ్లు జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. సో చాలా ఆర్డర్లీగా, చాలా ప్లాన్డ్గా ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా చేయాలి. ఏ గ్రామం నుంచి, ఏ వార్డు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా తీసుకొస్తాం, వెహికల్ ఎక్కడ పార్క్ అవుతుంది, అక్కడి నుంచి వాకింగ్ ఎట్లా వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ఏ టైం తిరిగి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటికి చేర్చేవారు. అంటే డోర్ టు డోర్. దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ది గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సో విత్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్, మెటిక్యులస్ ప్లానింగ్ మనందరం కలిసినట్టుగా పనిచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ఉన్న అధికారుల్ని, ప్రజాప్రతినిధులందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మచ్ అండ్ జై హింద్. Making all the arrangements for this International Day of Yoga. Balu, ఇది రికార్డ్ చేయండి.
కార్యక్రమం